చెప్పండి సార్, మీకు తొలి జాబితాలోనే 105 మంది లిస్టులో మళ్ళీ మీ పేరు కూడా తొలి జాబితాలో వచ్చింది. మరి మనకి అభ్యర్థిగా ప్రకటించగానే మీకు అదేవిధంగా మహేశ్వర నియోజకవర్గ ప్రజలకు, మీ అభిమానులకు, మీ కార్యకర్తలకు ఏమనిపించింది? మా అభిమానులు, మా కార్యకర్తలు ఎక్కడ చెల్లు జరగలే. ప్రతిపక్ష పార్టీ వాళ్ళు కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. మన తీగల కృష్ణారెడ్డి గారు సొంత గ్రామంలో కూడా రహదారుల పరిస్థితి అధ్వానంగా ఉంది, రహదారులను కూడా అభివృద్ధి చేసుకోలేకపోయారంటున్నారు. మరి అటువంటి విమర్శ చేసే వారికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? కాంగ్రెస్ పార్టీకి కళ్ళు లేవా? కాంగ్రెస్ ప్రభుత్వంలో నిర్మించిన ఇళ్లను కూడా ఇప్పుడు లబ్ధానికి ఇవ్వలేదు. కనీసం మళ్ళీ ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ స్కీమ్స్ కూడా డబుల్ బెడ్రూమ్స్ పేదలకు అందించలేకపోయారు అని ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ మీ మీద చేస్తున్న ఆరోపణలు. కాంగ్రెస్ పార్టీ కట్టిన నా ఊర్లో ఉన్నాయి, అల్మాస్గూడలో ఉన్నాయి, ఉండలేని పరిస్థితి. అలా తీగల కృష్ణారెడ్డి గారు అంటే ఒక మంచి నాయకుడు, నియోజకవర్గం అభివృద్ధి చేస్తారు, మాకు అండగా ఉంటారు అని మీరు ఏ పార్టీలో ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా కూడా ప్రజలను మనం నమ్ముకుంటున్నాం. అదే స్థాయిలో పనులు చేస్తున్నాను అనే నమ్మకం, అనే సంతోషం మీకు ఉందా లేదా? 100% ఉంది. ప్రజాసేవకి అంకితమై పనిచేస్తూ తృప్తిగా ఉన్నది. ఈసారి కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ కొద్ది మహాకూటమి రూపంలో ముందుకెళ్తున్నాయి. ఈసారి టీఆర్ఎస్ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుంది. ఈ ప్రభావం మహేశ్వర నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీపై ఏ విధంగా ఉండబోతుంది? ఈరోజు టీఆర్ఎస్ పార్టీ, టీడీపీ పార్టీ, నేను ఎప్పుడైతే టీడీపీ నుంచి గెలిచి టీఆర్ఎస్కి వెళ్ళానో అందరు కూడా నాతోటి పార్టీ వచ్చారు, ఇంక్లూడ్ మైనారిటీ సోదరులందరూ కూడా. ఇప్పుడు అందరూ నాతో. నమస్తే, వెల్కమ్ టు కాకతీయ టీవీ తెలంగాణ ఎలక్షన్స్ వార్. ఈరోజు మన కాకతీయ టీవీ తెలంగాణ ఎలక్షన్స్ వార్లో హైదరాబాద్ మాజీ మేయరు, అదేవిధంగా మహేశ్వరం ముద్దుబిడ్డ తీగల కృష్ణారెడ్డి గారు ఉన్నారు. ముఖ్యంగా మనం తెలుసుకుంటే హైదరాబాద్ మేయర్ అనే విషయంలో గుర్తొస్తే మనకు ముందుగా గుర్తొచ్చేది మెరిసేసే వీరుడు హైదరాబాద్ ముద్దుబిడ్డ తీగల కృష్ణారెడ్డి గారు. అదేవిధంగా ఇప్పుడు మరోసారి మహేశ్వరంలో ఎమ్మెల్యేగా గెలిచి మహేశ్వరం నియోజకవర్గ అభివృద్ధి కూర్చేస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో మళ్ళీ మహేశ్వరం ముద్దుబిడ్డగా ప్రజలకు వెళ్తున్నారు. కాబట్టి ఈసారి ప్రచార యాత్ర ఏ విధంగా ఉంది, మరి విజయ అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి, మరి అభివృద్ధి ఎలా జరిగింది, ఇప్పుడు అన్ని విషయాలు కూడా సార్ నన్ను తీసుకుందాం. గుడ్ మార్నింగ్ సార్, బాగున్నారు సార్? మార్నింగ్. బాగుంటారు సార్? అవునా? చెప్పండి సార్, మొత్తం హైదరాబాద్ అంటేనే ఒక మేయర్ అంటేనే తీగల కృష్ణారెడ్డి గారు. మీ మేసాలు అన్నీ బాగా గుర్తొచ్చేది. జనరల్గా రాజు టీవీ, ఆ దర్పణం బాగా ఉట్టిపడేది. మరి అదే టీవీ ఇప్పుడు మహేష్లో కూడా కనిపిస్తుంది. మరి ఇవన్నీ వింటున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? చాలా ఆనందం. నేను ఎప్పుడు కూడా పార్టీని కానీ నా సొంత స్వలాభాల కోసం వాడుకోలే. ఎప్పుడు ప్రజల మధ్యలో ఉండి ప్రజా సమస్యలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన కనుకనే ఈరోజు మళ్ళీ మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మళ్ళీ టికెట్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఏదైతే కళలు కంటుందో ఆ కళలు మరి వమ్ము చేసి ఈరోజు మరొక్కసారి టీఆర్ఎస్ జెండా ఎగరవేయడం మహేశ్వరంలో ఖాయం. ఎందుకంటే అభివృద్ధి చేసినాం. మా ముఖ్యమంత్రి గారు కూడా రైతులను కానీ, రైతాంగాన్ని కానీ, ముఖ్యంగా మైనారిటీస్ కానీ, వారికి అందరు కూడా అన్ని విధాల అన్ని వర్గాల వారిని అందరిని సముచిత స్థానం కల్పించుకొని ఈరోజు ముందస్తు ఎన్నికలు పోయినారు. ముందస్తు ఎన్నికలకు ఎందుకు పోయినారు? శాసనసభలో నేను చూసినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇష్టానుసారంగా మార్చడం, నీకు దమ్మున్నదా, ఎలక్షన్ పెడతావా, నువ్వు డెవలప్ చేసినావా అని మాట్లాడడం వలన ఆయన మనస్తాపనకు దెంబి ప్రజల వద్దకు మళ్ళీ తీర్పుకు వస్తానని 9 మాసాల్లోపే మళ్ళీ ఎలక్షన్ పోవడం అనేది చాలా ఆనందమైన విషయం. ఎందుకంటే ఈరోజు కాదు, ముఖ్యమంత్రి గారు నాకు ఇంచుమించుగా 35 సంవత్సరాల నుంచి ఒకే పార్టీలో పనిచేసి సాన్నిధ్యం మాకుంది. ఆయన ఏదైతే చెప్తాడో అదే చేస్తాడు. ఒకవేళ మాటిస్తే మడమ తిప్పని ముఖ్యమంత్రి అంటే మన కేసీఆర్ గారు. చెప్పండి సార్, మీకు తొలి జాబితాలోనే 105 మంది లిస్టులో మళ్ళీ మీ పేరు కూడా తొలి జాబితాలో వచ్చింది. మరి మిమ్మల్ని అభ్యర్థిగా ప్రకటించగానే మీకు, అదేవిధంగా మహేశ్వర నియోజకవర్గ ప్రజలకు, మీ అభిమానులకు, మీ కార్యకర్తలకు ఏమనిపించింది? మా అభిమానులు, మా కార్యకర్తలు ఎక్కడ చెల్లు చెదరలే. ఎందుకంటే నా ఎంబడి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఎంబడి నేనున్నాను. ప్రజా సంక్షేమంలో వారు కూడా భాగస్వాములు పంచుకొనే ఈరోజు ముందుకెళ్ళాను తప్ప వేరే కాదు. మళ్ళీ టికెట్ మళ్ళీ వచ్చినందుకు ఆనందం. మళ్ళీ గెలవాలి, గెలిస్తే ఒక ఉన్నత స్థానంలో ఉంటామనేది మా కార్యకర్తల్లో ఉంది.
వాళ్ళ మనోభావాలు ఎప్పటికప్పుడు చెప్తున్నారు. తప్పకుండా వారి మాటలను బొమ్మ చేయకుండా తప్పకుండా మరొకసారి గెలిచి మరి ఈ మహేశ్వరానికి మళ్ళీ ఈ మహేశ్వరం నియోజకవర్గాన్ని మా ముఖ్యమంత్రి గారికి కానుకగా ఇస్తాం. మరి ఇప్పటికే సీఎం కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది, శంకారం పూరించింది. మరి మహేశ్వరం నియోజకవర్గంలో మీ ప్రచారం ఏ విధంగా జరుగుతుంది? ఇప్పటికే నేను కందుకూరు, మహేశ్వరం, అదేవిధంగా ఆర్కేపురం, సరూర్ నగర్, మీర్పేట్, జిల్లెలగూడ, బండంపేట నగర పంచాయతీలు ఉన్న గ్రామాలలో ఒక సుడిగాలి పర్యటన చేసిన ఒక అంచనాకు వచ్చారు ప్రజలు. ఈ రాష్ట్రంలో మళ్ళీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వం, ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉంటారు. కేసీఆర్ గారు ఉండాలంటే ఈ నియోజకవర్గంలో తిగల కృష్ణారెడ్డి గెలవాల్సిందే అని చెప్పి ప్రజల్లో ఉంది. ఎక్కడెక్కడ చిన్న చిన్న మాకు పొరపచ్చలు ఉన్నా కూడా వీటి కూడా సమయం ఉంది కనుక అందరం కలిసి కట్టుగా పనిచేసుకొని ముందుకు పోదాం. ప్రతి ఒక్కరికి రేపు అధికారం వచ్చిన తర్వాత కొన్ని తప్పులు ఒప్పులు జరిగి ఉండవచ్చును, నాకు తెలిసి తెలియకూడా. కానీ ఇప్పుడు అధికారం వస్తేనే ప్రతి ఒక్కరికి మా నియోజకవర్గంలో వచ్చినటువంటి పదవులు కానీ, మా నియోజకవర్గం కావాల్సినటువంటి ఎన్నికల్లో పోటీ చేయడం కానీ మేమందరం కూర్చొని కులంకుశంగా ఎక్కడ ఆరమరక లేకుండా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. తెలుగుదేశం పార్టీలో ఉన్నారు మీరు తెలుగుదేశం పార్టీకి ఒక కీర్తి పరీక్షలు తీసుకొచ్చారు. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారు. అదేవిధంగా ఓ మంచి పేరు సంపాదిస్తున్నారు. మరి ఇంత సీనియర్ నాయకుడు అసలు టీడీపీ పార్టీని వదిలి టీఆర్ఎస్ పార్టీలో చేయడానికి కారణం ఏంటి? రెండే విషయాలు: నిధులు, నియామకాలు, కరెంటు, నీళ్లు, ఉపాధి కల్పన. రెండవది మన రాష్ట్రం మనకు ఏర్పడింది, మన రాష్ట్రాన్ని బాగు చేయడానికి నేను ముఖ్యమంత్రి గారు పిలుపు ఒకేసారి ఫస్ట్ టైం నాకు ఆయన టీడీపీలో ఉన్నటువంటి వాళ్ళతో నాకు ఫస్ట్ టైం ఫోన్ చేసి కృష్ణారెడ్డి గారు మీరు రావాలి అన్నాడు. వస్తాను సార్ అన్నాను. వస్తే మాకు ఈ నియోజకవర్గంలో అభివృద్ధికి ఇస్తానంటే తప్పకుండా ఇస్తానని చెప్పనేసి అనడం. మందమల్లమ్మ రోడ్డు కానీ, వెంకటాపూర్ రోడ్డు కానీ, ఇప్పుడు అయ్యేటటువంటి మహేశ్వరం రోడ్డు కానీ, ఇప్పుడు ఉన్నటువంటి మిషన్ భగీరథ కానీ, మిషన్ కాకతీయ కానీ, ముచ్చెరలో ఏర్పాటు చేసుకొని ఈరోజు 275 కోట్ల రూపాయలతో ఈరోజు పవర్ గ్రిడ్ కానీ మరి వాటర్ గ్రిడ్ కానీ నా నియోజకవర్గం తీసుకొచ్చిన ఘనత నాకు దక్కింది. అది ముఖ్య కారణం ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని ఈరోజు. అంతేకాకుండా ఇప్పుడు బాలాపూర్ మండలం కానీ, బాలాపూర్ పోలీస్ స్టేషన్ కానీ కొత్త పోలీస్ స్టేషన్ తీసుకొచ్చినాం. రెండవది రెవెన్యూ మండలం కూడా మనకు లేదు. ఇంత పెద్ద నియోజకవర్గం 4 లక్షల ఓటర్స్ రెవెన్యూ మండలం లేకపోతే కూడా కందుకూరుకు రెవెన్యూ మండలం తీసుకొచ్చాం. మార్కెటింగ్ కూడా ఇబ్రాహీంపేటలో ఉన్నటువంటి మార్కెటింగ్ని ఈరోజు మహేశ్వరంలో తీసుకొని నిధులు తీసుకొచ్చి ఈరోజు పనులు ప్రారంభించాం. జూనియర్ కాలేజ్ కూడా 2,05,00,000 రూపాయలు తీసుకొచ్చి జూనియర్ కాలేజ్ కూడా స్టార్ట్ చేశాం. మోడల్ స్కూల్ కూడా మనకు వచ్చింది. ఈరోజు ఉన్నటువంటి ఈ కార్యక్రమాలు మనం టీఆర్ఎస్ పార్టీలో చేరిన కనుకనే నేను ఇన్ని కార్యక్రమాలు చేయగలిగా. ప్రధానంగా చూసుకుంటే ప్రతిపక్ష పార్టీ వాళ్ళు కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. తిగల కృష్ణారెడ్డి గారు సొంత గ్రామమైన గ్రామంలో కూడా రహదారుల పరిస్థితి అధ్వానంగా ఉంది, రహదారులను కూడా అభివృద్ధి చేసుకోలేకపోయారు అంటున్నారు. మరి అటువంటి విమర్శలు చేసేవారికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? కాంగ్రెస్ పార్టీకి కండు లేవా? నేను ఎమ్మెల్యేగా అయినప్పుడు సబితా ఇంద్రారెడ్డి గారు హోమ్ మినిస్టర్ 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఈ ప్రాంతానికి రంగారెడ్డి జిల్లాకు. రాజశేఖర్ తర్వాత ఆమెనే రాజశేఖర్ అనుకొని చెప్పి విర్రవీగినట్టు రోజులు నేను చూడలేదనుకుంటున్నారా? ఇప్పుడు కూడా ఆమె మంత్రి అనుకుంటుంది కాదు. ఈరోజు ఛాలెంజ్ చెప్తున్నా, ఏ వీధికి వస్తుందో చూడమని చెప్పండి. చెత్త చెదారంగా ఉంటే 120 లారీల చెత్త ఇమ్మీడియట్గా తీసుకు మున్సిపల్ కార్పొరేషన్ కలిపింది నేను కాదా? ఏనాడైనా చెరువులను సుందరీకరణకు వచ్చేది ఆమె? మొన్న వచ్చింది, వచ్చి నేను చేపిస్తా అన్నది. ఆమె అధికారం ఉందనుకుంటుంది. ఇంకా నువ్వు అధికారం లేవాక నువ్వు వచ్చే ప్రశ్నే లేదు. ఇప్పుడు కాదు, కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ కూడా తెలంగాణ ప్రాంతంలో వచ్చే ప్రశ్నే ఉండదు. ఎందుకు ఉండదంటే అన్ని సంక్షేమ ఫలాలు మనకు ఉన్నటువంటి 24 గంటల కరెంటు కానివ్వండి, ఆసరా పథకం కానివ్వండి, మనకున్నటువంటి పింఛన్స్ కానివ్వండి, అన్ని విధాలుగా మైనార్టీలకు అందరూ కూడా ఇచ్చిన ఎకరాకు 4,000 రూపాయలు ఇచ్చి రైతును ఆదుకొని సంవత్సరానికి 8,000 రూపాయలు ఇచ్చి ఆదుకున్న ఘనత మా ముఖ్యమంత్రి గారిది. కూడా ప్రధానంగా ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో నిర్మించిన ఇళ్లను కూడా ఇప్పుడు లబ్ధిదారులకు ఇవ్వలేదు. కనీసం మళ్ళీ ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ స్కీమ్స్ కూడా డబుల్ బెడ్రూమ్స్ పేదలకు అందించలేకపోయారు అని ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ మీ మీద చేస్తున్న ఆరోపణలు. కాంగ్రెస్ పార్టీ కట్టిన నా ఊర్లో ఉన్నాయి, అల్మాస్గూడలో ఉన్నాయి. ఉండలేని పరిస్థితి, అందులో పశువులు కూడా ఉండలేని పరిస్థితి ఈరోజు కూలిపోయే పరిస్థితికి వచ్చాయి. కమిషన్ల కోసం వాళ్ళు కట్టారు. ఇప్పుడు అట్లా కాదు. నా దగ్గర ఇవాళ 10,000 ఇళ్ళు కడుతున్నాయి. 10,000 ఇళ్ళలో కూడా ఇలా నాణ్యమైనటువంటి ఇల్లు కడుతున్నాం. ఈరోజు మా మీర్పేటనే 1-1 లైన్లో నాకు ఆనందం. 1-1 లైన్లో 259 మందిని నేను ఇమ్మీడియట్గా చెప్పగానే ఆ ఇల్లు తీసేసి నాకు హ్యాండ్ ఓవర్ చేస్తే మరి హౌసింగ్ కార్పొరేషన్ జిహెచ్ఎంసీ ద్వారా ఈరోజు 4th ఫ్లోర్లో వేసాం. నిజంగా చెప్పాలంటే చాలా ఆనందంగా ఉంది. సమయం లేకపోయింది, ఎలక్షన్ ముందుకు వచ్చాను, కానీ అంతలోపే కట్టాలనుకున్నాం. తప్పకుండా టీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది.
బీదరికి ఇచ్చేటటువంటి మాట ప్రకారంగా ఇండ్లు ఇస్తాం, నీళ్ళు ఇస్తాం, భూములు ఇస్తాం, అన్ని ఇస్తాం. మీరేమి ఇస్తారు? ఏమి ఇచ్చారని నేను అడుగుతున్నాను. నేను సబితా ఇంద్రారెడ్డి గారు వచ్చి చెప్తున్నారు, ఇక్కడ కన్నీటి వరుతున్నారు. మీకు కానీ టీఆర్ఎస్ పార్టీ ప్రభంజనాన్ని, మా ముఖ్యమంత్రి ప్రభంజనాన్ని మీరు ఎవరు కూడా మరి ఆనలేరు. ఈరోజు మైనార్టీస్ మన బ్రహ్మాండంగా మైనార్టీస్కి బయటకు వస్తున్నారు. ఆనాడు నీకు ఆ రోజు చేసిందంతా కూడా మైనారిటీ సోదరులే. వారిని పట్టించుకున్నావా? ఆయనడన్నా ఏడన్నా ఒక రూపాయి ఖర్చు పెట్టగలిగావా? వాళ్ళకి డ్రైనేజ్ ఇవ్వగలిగావా? వాళ్ళకి ఉన్నత చదువులకు ఇవ్వగలిగావా? ఏమి ఇవ్వగలవని చెప్పి వాళ్ళ దగ్గర ఓట్లాడుతున్నావు. వాళ్ళు ఇవ్వరు. తప్పకుండా ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి, మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, వారు ఈ రాష్ట్రం మొత్తం మీద కూడా ముస్లిం మైనారిటీస్ ఏకతాటి మీద ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి వేస్తారు. తీగల కృష్ణారెడ్డి గారు అంటే ఒక మంచి నాయకుడు, నియోజకవర్గం అభివృద్ధి చేస్తారు, మాకు అండగా ఉంటారు అని మీరు ఏ పార్టీలో ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా కూడా ప్రజలను మిమ్మల్ని నమ్ముకుంటున్నారు. అదే స్థాయిలో పనులు చేస్తున్నాను అనే నమ్మకం, అనే సంతోషం మీకు ఉందా లేదా? 100% ఉంది. ప్రజాసేవకి అంకితమై పనిచేస్తున్న తృప్తిగా ఉంది కనుక మరొకసారి ముఖ్యమంత్రి గారు మళ్ళీ బరిలో దించారు. బరిలో దించినందుకే కాంగ్రెస్ పార్టీకి గుబులు పుట్టింది, ఎవరు వస్తారని చెప్పారు. నేను అడుగుతున్నా, రంగారెడ్డి జిల్లా సపరేషన్ అయిన తర్వాత సబితా ఇంద్రారెడ్డి గారు ఈ ప్రాంతం విడిచిపెట్టి పోవాలంటే నేను భయపడుతున్నాను అంటున్నాను. నేను ఈ ప్రాంతంలో పుట్టి హైదరాబాద్ మేయర్ అయినా 40 lakhs పీపుల్ ఓటెడ్ మీ యాజ్ ఎ మేయర్ 2002 to 2007. మీరేం చేస్తారండి? మీరు కాదు, మీ జయజమల్ గారు కాంగ్రెస్ పార్టీ ఎన్ని కుతంత్రాలు, కుటీల రాజకీయాలు చేసినా మళ్ళీ అంతిమ నిర్ణయం ప్రజలు నాకే ఓటేస్తారు, నన్ను అఖండ విజయం సాధించి పెడతారు. మన జరిగినప్పుడు 20-25 వేల వేడితో గెలిచవచ్చు, కానీ ఈసారి 50,000 మెజార్టీ నిరూపించకపోతే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను. ఓకే సార్, ఇంకోటి ప్రధానంగా ఈసారి కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ కొద్దిగా మహాకూటమి రూపంలో ముందుకెళ్తున్నాయి. ఈసారి టీఆర్ఎస్ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుంది. ఈ ప్రభావం మహేశ్వరం నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీపై ఏ విధంగా ఉండబోతుంది? ఈరోజు టీఆర్ఎస్ పార్టీ, టీడీపీ పార్టీ, నేను ఎప్పుడైతే టీడీపీ నుంచి గెలిచి టీఆర్ఎస్కి వెళ్ళానో అందరు కూడా నాతోటి పాటు వచ్చారు, ఇంక్లూడింగ్ మైనారిటీ సోదరులందరూ కూడా. ఇప్పుడు అందరు నాతోనే ఉన్నారు. టీడీపీ నిజంగా చంద్రబాబు నాయుడు చూస్తే జాలేయాలనో మరి ఏమన్నాలో నాకైతే అర్థం కాలేదు. ఎందుకనంటే ఎన్టీ రామారావు గారు కాంగ్రెస్ కుక్కటి వీళ్ళతో తీసేయాలని చెప్పేసి పార్టీ పెడితే మహాకూటమని చెప్పి టీడీపీ కాంగ్రెస్ కలవడం ఇది అనైతిక పొత్తు. ఈ పొత్తును ప్రజలు నమ్మరు, అది అర్థమైపోయింది. పొత్తుల ద్వారా తెలంగాణ రాష్ట్రానికి 14 సంవత్సరాలు నిరంతరంగా పనిచేసి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తున్న ముఖ్యమంత్రికి ఓటేస్తారు తప్ప కూటముల పీఠములు అన్నీ కూడా గంగలో కలిసిపోతాయి. ఈసారి ఇప్పుడు మీరు సైకిల్ గుర్తుపై గెలిచారు, ఈసారి కారు గుర్తుపై గెలవస్తుంది కాబట్టి మీకు ఏమనిపిస్తుంది? ఆనందంగా ఉంది. దాంట్లో ఏముంది? చెప్పాను కదా ఇంతకు మొదలే. నిజంగా చెప్పాలంటే ఎన్టీ రామారావు కానీ చంద్రబాబు నాయుడు కానీ సమయోజ్యులు అయినా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి కోసం, ఈ రాష్ట్రం నాది కావాలి, ఆంధ్ర పాలకుల చేతి నుంచి పోవడానికి 14 సంవత్సరాలు నిరంతరం చేసినట్టు ముఖ్యమంత్రి ఈరోజు మాకు ఉండడం మాకు అదృష్టం. ఎందుకంటే ఈరోజు నిరంతరం 24 గంటలు కరెంటు వస్తూ ఉంది, మిషన్ భగీరథ పని అవుతూ ఉన్నాయి, మిషన్ కాకతీయ పనులు అవుతూ ఉన్నాయి, మైనారిటీలకు అందరూ కూడా 12% రిజర్వేషన్స్కు సన్నద్ధమవుతున్నాం. ఇవన్నీ కూడా మా మేనిఫెస్టోలో పెట్టుకొని రేపు ప్రజల ముందుకు వెళ్దాం. కాంగ్రెస్ పార్టీ ఎన్ని కుటిలాలు చేసినా కాంగ్రెస్ పార్టీ ఈ మహేశ్వరం నియోజకవర్గంలో ఖాయం, కుక్కటి వేలతో పెకలు వేయడం ఖాయం. ఒక సీటు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో రాదన్నది తేలిపోయింది. మరి మహేశ్వరం నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే, ఈసారి మహేశ్వరం నియోజకవర్గం ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలంటే, తీగల కృష్ణారెడ్డికి ఓటేయాలంటే మీరు ఏం చెప్తారు? అభివృద్ధే, నిరంతర పోరాటం, నిరంతరం సమయం ఇచ్చడం, వాళ్ళ నడమనే ఉన్న వాళ్ళ కష్ట సుఖాలలో నేను నడమ ఉండి వాళ్ళతో పనిచేసిన వాళ్ళకి తెలుసు. ఈరోజు నేను ఏ ఆపద వచ్చినా ఆదుకున్నాం. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇచ్చేటటువంటి ఆసరా పథకం కానివ్వండి, పెన్షన్స్ కానివ్వండి, సీఎం రిలీఫ్ ఫండ్స్ కూడా చాలామందికి మనం ఇచ్చాం. ఆ ఉపశమనం వల్లనే, అభివృద్ధి వల్లనే ఈరోజు నిరంతరం పోరాటం చేసినాం కనుకనే, నిరంతరం ప్రజల మధ్యలో ఉండడం కనుకనే, వారిని ఆదుకున్నాం కనుకనే వారికి అందరూ కూడా నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. మరొకసారి అవకాశం ఇచ్చి మరి టీఆర్ఎస్ అభ్యర్థిగా కారు గుర్తుకే ఓటేసి గెలిపించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ప్రధానంగా సార్, మీరు ఉన్నప్పుడు హైదరాబాద్ మేయర్ అంటే హైదరాబాద్కి వెనదిచ్చారు, ఆ సీటు సరిపోయే వ్యక్తి అని ప్రజలందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్లో హైదరాబాద్ మేయర్ అనే విషయానికి వస్తే ఒక టీఆర్ఎస్ పార్టీయే, ప్రభుత్వమే ఒక ప్రోటోకాల్ పాటించడం లేదు, మేయర్ ప్రాధాన్యాన్ని తగ్గించింది అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి అంటున్నారు. దీనిపై మీరు మేయర్గా పనిచేశారు కాబట్టి దీనికి మీ స్పందన దీనిపై? నా ఎలక్షన్కి ఈ ఎలక్షన్కి తేడా ఉంది. నా ఎలక్షన్ డైరెక్ట్ ఎలక్షన్.
40 lakhs people voted me. తేడా ఏదన్నా మీరు మేయర్గా ఉన్నారు, ఇప్పుడు కూడా మేయర్గా ఉన్నారు. మేయర్ ప్రోటోకాల్ విషయంలో చాలా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు A1, ఈ హైదరాబాద్కి మేయర్ A1, జ్యుడిషియల్గా చీఫ్ జస్టిస్ A1, రాష్ట్రానికి ముఖ్యమంత్రి A1 అయినప్పుడు మరి మేయర్కి ఇచ్చిన ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరం ఉంది. ఎందుకంటే హీఈస్ ద ఫస్ట్ సిటిజన్ ఆఫ్ హైదరాబాద్ సిటీ. అందుకనే ఏ డైరెక్ట్ అయినా ఇండైరెక్ట్ అయినా మేయరే. మేయర్కి తప్పకుండా గౌరవం ఇవ్వాల్సిందే. ఇస్తున్నాం, ఇచ్చి తీరుతాం. సార్, ప్రధానంగా ఈసారి ఎన్నికల్లో మీకు ప్రధానంగా ప్రత్యర్థి ఎవరు అనుకుంటున్నారు? మీ గెలుపుపై మీ ధీమా ఎలా ఉంది సార్? ఎవ్వరు వచ్చినా తిరుగు లేదు, మీరే చూస్తారు. ఇప్పటికీ మేము ప్రచారం ఒక రౌండ్ అయిపోయింది. ప్రజలతో మేమకమైన కార్యకర్తలు ఉత్సాహంగా పనిచేస్తున్నారు. తప్పకుండా గెలుపు మాదే. థ్యాంక్ యూ సార్. మా కాకతీయ టీవీ కూడా మీకు కాలేజ్ చూస్తారు. తప్పకుండా మీరు ఎన్నికల్లో విజయం సాధించి తప్పకుండా అవసరమైతే టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే మళ్ళీ మంత్రిగా ఉండాలని కూడా మా కాకతీయ టీవీ కోరుకున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. కాకతీయ టీవీకి నా హృదయపూర్వక నమస్కారాలు. ఇది ఖచ్చితంగా మహేశ్వరం నియోజకవర్గ ప్రజలు మరోసారి అవకాశం ఇస్తే టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే మటుకి మళ్ళీ ఎన్నికల్లో గెలిచి మళ్ళీ మహేశ్వరం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామంటున్నారు. అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ఆరోపణలన్నీ కూడా నిరాధారమైన ఆరోపణలని ఎట్టి పరిస్థితుల్లో కూడా గెలిచేది మళ్ళీ కారు గుర్తు టీఆర్ఎస్ పార్టీ చెప్తున్నారు. ఏది ఏమైనా కూడా మరి ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మహేశ్వరం నియోజకవర్గ ప్రజల తీర్పు ఏ విధంగా ఉంటుందన్నది వేచి చూద్దాం. నమస్తే.